హాయ్ మావా వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసాను మావా. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. టిల్ టు ఎస్టర్డే ట్రైలర్ డ్రాప్ అయింది. ఫిబ్రవరి 14న సితారా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మావా, బాగుంది. మరి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ క్రియేట్ చేసిన డీజే టిల్లు పార్ట్ 1 ట్రైలర్ ఆ రేంజ్లో అయితే లేదనిపించింది. సేమ్ పార్ట్ 1లో ఉన్న వైబ్స్ అలాగే క్రియేట్ చేశాడు డైరెక్టర్. పార్ట్ 1లో హీరోయిన్‌కి ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్‌ని మన హీరోకి చెప్తుంది. మన హీరోగా ఫీల్ అయిపోయి ఆ ప్రాబ్లమ్‌ని లాస్ట్ క్లైమాక్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని తర్వాత మన హీరోయిన్ మన హీరోకి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. రాధిక ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పార్ట్ 1లో. ఇక్కడ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సేమ్ అలాంటి క్యారెక్టర్ మళ్ళీ ప్లే చేశాడు డైరెక్టర్. తనకు ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్‌ని మన హీరోకి చెప్తుంది. తర్వాత దాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన తర్వాత చివరికి పార్ట్ 1లో రాధిక హ్యాండ్ ఇచ్చినట్టుగా ఇక్కడ పార్ట్ 2లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హ్యాండ్ ఇచ్చిందా లేదనేది మన సినిమాలో చూడబోతున్నాం నెక్స్ట్ మంత్ మార్చి 29న. సో క్లియర్ కట్‌గా మనకు సేమ్ అదే వైబ్స్ ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ ట్రైలర్‌లో. సో మొత్తం కాదనమాట. కానీ ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ. అనుపమ పరమేశ్వరన్ ఏంటి మామ స్టార్టింగ్‌ల ఆ కార్‌లో కిస్సింగ్ సీన్స్ టూ మచ్ రొమాన్స్. ఫస్ట్ టైమ్ మరి రొమాన్స్ మామ ఎక్కువైపోయింది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ మార్చ్ 29న ఎలా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి. కానీ ఒకటైతే చెప్తున్నా, సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్ డెలివరీ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్ పార్ట్ 1లో ఉన్నాడు అట్టే దింపేశాడు. హిలేరియస్ పంచెస్ బాగున్నాయి. నాకు ట్రైలర్‌లో నచ్చింది ఒకటి, హీరోయిన్ ఫాదర్ ఒకటి చెప్తుంది. "నువ్వు ఒక ఆడపిల్ల తండ్రిగా నేను చెప్తున్నా, మీ కొడుకుని ఇలాగ పెంచేదంటే" అప్పుడు హీరో ఫాదర్ అంటాడు, "నేను కూడా ఒక మగబిడ్డ తండ్రిగా మాట్లాడుతున్నా. నేను పెంచలా, వాడే పెరిగాడు." సో ఆ డైలాగ్ చాలా బాగుంది. తర్వాత అదేంటో తెలియట్లా మీరందరూ ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొస్తున్నారు నా దగ్గరగా. నేనేదో టిప్పు సుల్తాన్ లాగా ఫీల్ అయిపోయి, దాంట్లో నేను ఇరుక్కోపోయి, అన్ని పనులంతా నా నెత్తి మీద పెట్టుకునేసి, ఏంటిది లక్కోరు పనులంతా అని ఒక డైలాగ్ చెప్పడం. అది చాలా బావుంది. సో, ఇలా కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే పంచెస్ బాగా పేలాయి. సో, ఓవరాల్‌గా ఆ పార్ట్ 1 వైబ్స్ అలాగే క్రియేట్ చేశాడు. సో, కొత్త స్టోరీ ఏం కాదు. సేమ్ అలాగే రిపీట్ అయిందనిపించింది. సో, మొత్తానికి పార్ట్ 1 క్రియేట్ చేసిన ట్రైలర్ లాగా ఇదైతే అనిపించలా. ఓవరాల్‌గా గుడ్ ట్రైలర్. అండ్ 'సిద్ధు జొన్నలగడ్డ' డైలాగ్ డెలివరీ చాలా బాగుంది. పంచెస్ కూడా బాగున్నాయి. అదనమాట. సాంగ్స్ మీరు ఆల్రెడీ విన్నారు. 2 సాంగ్స్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అనమాట 2 సాంగ్స్ మాత్రం. సో, మొత్తానికి ట్రైలర్ గుడ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. యూఐ అండ్ కన్నడ యాక్టర్ ఉపేంద్ర గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ మూవీ నుంచి ఒక ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రోమో ఎస్టర్డే ఫిబ్రవరి 14న డ్రాప్ అయింది. సాంగ్ టైటిల్ చీప్ సాంగ్. సో నిజంగానే వెరీ చీప్ ఉందమ్మా. ఆ లిరిక్స్ అయితే సాంగ్ మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఈ సాంగ్ ప్రోమో తెగ ట్రోల్ అవుతుంది, తెగ వైరల్ అవుతుంది. సాంగ్ ఏంటో తెలుసా, నాది చాలా పెద్దది, వాడి కంటే నీది చిన్నది. సో మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనమాట. అది అర్థం చేసుకున్న వాడికి మినిమం డిగ్రీ ఉండాలా. సో అది అనమాట. సో మొత్తానికి తమిళ్లో కానీ, తెలుగులో కానీ, హిందీలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో పెద్ద ట్రోల్ అవుతుంది, తెగ వైరల్ అవుతుంది. అండ్ ఏమైనా సరే ఉపేంద్ర గారి మూవీస్ కి ఆ మాత్రం ఉండాలన్నమాట. సో ఫుల్ సాంగ్ మనకు నెక్స్ట్ ఈ నెల ఫిబ్రవరి 26న డ్రాప్ అవబోతుంది యూట్యూబ్ లో. సాంగ్ ప్రోమో అదిరింది మా హిలేరియస్ ఫన్. ఒకసారి మీరు సాంగ్ యూట్యూబ్ లో ఉంది, లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. సో చెక్ ఇట్. ఓకే. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.